తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ఈ రోజు భీమవరం నుంచి తన పర్యటన ప్రారంభించాలని పవన్ భావించారు. అయితే ఆయన పర్యటన అనూహ్య రీతిలో వాయిదా పడింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో భీమవరం వెళ్లాలనుకున్నారు. భీమవరంలో జనసేన నేతలు హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. అయితే అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు రోడ్లు భవనాల శాఖ మోకాలడ్డిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి విమర్శించారు. అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణమని ఆరోపించారు. భీమవరంలో పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తెలియజేస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపుతూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లున్నట్టు అర్థమవుతోంది. విష్ణు కాలేజీలో ఉన్న హెలిప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉంది. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ఎండ్బి అధికారులతో అనుమతుల విషయంలో మెరికలు పెట్టిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని మహేందర్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.